కంగారులో నేనున్నాను, నాలో కంగారు ఉంది, అసలు ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందో తెలియాలంటే వీడియోని ఫుల్ గా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేనైతే ఎన్పీటీఎల్ ఎగ్జామ్ కి వెళ్తున్నాను. 9 o'clock కి ఎగ్జామ్ అయితే 8 o'clock కి రిపోర్ట్ చేయాలి. కానీ 8:10 కు నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి జర్నీ ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది. నేను బయలుదేరినప్పటి నుంచి మా ఫ్రెండ్ కంటిన్యూస్ గా ఫోన్ చేస్తానే ఉంది. నేను చెప్పే అబద్ధాలకు ఆటో ఆయన కూడా నవ్వుకుంటున్నాడు. మేము వెళ్లే దారిలో కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మాకు డిస్టెన్స్ తెలుసు కానీ దారి అయితే తెలియదు. అందుకే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని రూట్ అయితే పెట్టుకుని వెళ్తున్నాము. ఆ గూగుల్ మ్యాప్స్ అయితే పక్కనే అంటుంది కానీ ఎంత దూరం నడిచిన డెస్టినేషన్ మాత్రం చూపించట్లేదు. దానికి నెల్లూరులో ఉన్న దారిలోనే తిరిగి ఎగ్జామ్ సెంటర్ కి అయితే రీచ్ అయిపోయాము. కావాల్సిన ఐడి ప్రూఫ్స్ తీసుకుని ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసేసాము. ఎగ్జామ్ అయిపోయాక జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఈ రోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది జనం ఉన్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేను ఉండేది నెల్లూరులోనే అయినా ఈ టెంపుల్ కి వచ్చి ఆల్మోస్ట్ 1.5 years పైన అవుతుంది. దర్శనం కన్నా ప్రసాదం తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. ఇంకా లడ్డు పులిహోర కూడా తీసుకున్నాము. ఇదేదో భలే కొత్తగా అనిపించింది. అన్నదానానికి కూడా ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇంకా రేషన్ ఇస్తున్నారేమో అనుకున్నాను. దర్శనం త్వరగా జరిగింది. ఆనందపడే లోపల మళ్ళీ క్యూలో ఇరుక్కుపోయాము. సమ్మర్ లో ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. గుర్తుందిగా 27th April సండే ఈవినింగ్ 6 o'clock లైవ్ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి ఇంటరాక్ట్ అవ్వండి. అదే చేస్తే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాబాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.